ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది హెయిర్ కలర్ అనేది మనము రెడ్ షేడ్లో ఎలా చేసుకోవాలి అన్నది. ఇది ఈ షేడ్ కావాలని చెప్పి చాలామంది అయితే అడిగారు. నేను సింపుల్గా అందరికీ అవైలబుల్లో ఉండేలాగా అయితే గార్నియర్ న్యాచురల్ కలర్ అయితే మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఇందులో నో అమోనియా అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. బట్ కెమికల్ అనేది డెఫినెట్లీ ఉంటుంది గాయ్స్. ఇలాంటి హెయిర్ కలర్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ నాకు కలర్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి హెయిర్కి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను నా హెయిర్ అనేది బ్లాకే మెయింటైన్ చేస్తాను, ఎలాంటి షేడ్స్ అయితే యూజ్ చేయను. సో మీ అందరికీ తెలుసు కదా అది. బట్ కానీ చాలామంది కూడా అడుగుతున్నారు ఇంట్లోనే చాలా ఈజీగా హెయిర్ కలర్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇది జస్ట్ మీరు హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకుంటే ఒక మంచి షేడ్ అనేది మీకు ఇస్తుంది. ఉన్న కలర్ మీద ఇంకా డెవలప్ చేస్తుంది కలర్ని. అండ్ బాయ్స్ ఇప్పుడైతే మనము ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ దానికంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇన్సైడ్ అయితే గ్లౌజెస్ అండ్ కండిషనర్ అయితే వచ్చాయి. అంతేకాకుండా మనకి డెవలపర్ అండ్ క్రీమ్ కూడా వచ్చిందనమాట. సో వీటిని మనము ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము. కండిషనర్ అనేది ఇదే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు వరకు, ఈ డే వరకు అనమాట, రెగ్యులర్గా అవసరం లేదు. మీరు యూజ్ చేసిన రోజు ఎప్పుడైతే షేడ్ వేసుకుంటారో ఆ రోజు వరకు మాత్రమే, ఈ కలర్ వేసుకున్న రోజు దీనికి ఇన్క్లూడ్ వచ్చిన కండిషనర్ని వాడినట్లయితే ఈ కలర్ అనేది మనకి ఉంటుందన్నమాట. అంటే స్టిక్ అయి మనకి అలా ఉంటుంది పోకుండా. సో అందుకని చెప్పేసి ఆ రోజు వరకు అది వాడండి. అండ్ ఇప్పుడు మనము కంప్లీట్గా అయితే ఒక బౌల్లో వేసేసుకుందాము. మీది షార్ట్ హెయిర్ అయినట్లయితే కొంచెం ఆఫ్ వేసుకొని ఆఫ్టర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బట్ కానీ నా హెయిర్కి అయితే కంప్లీట్గా అయితే పడుతుంది. సో నేను మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత అండ్ 2 కూడా వేసుకొని మనము కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అప్పుడు మన హెయిర్కి లేయర్గా తీసుకొని అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది నేను నార్మల్గా అయితే అంత హెవీ కలర్ రాదు కాబట్టి లేయర్స్ తీయకోకుండా కంప్లీట్గా హెయిర్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకు అనేసి అంటే మనకి డిఫరెంట్గా బాగా హెవీ షేడ్ కనిపించింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా లేయర్ సెక్షన్లో తీసుకొని మనం అప్లై చేస్తే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. బట్ దీనికైతే అవసరం లేదు గాయ్స్, నార్మల్గా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీకు మంచి షేడ్లో కావాలి అనుకుంటే అలా అయితే కనిపిస్తుంది అనమాట, రెడిష్లో. సో ఇలా వద్దు అంటే బ్లాక్ కూడా ఉంటుంది. బట్ గార్నియర్ అయినా ఎంత మంచి బ్రాండ్ అయినా సరే కెమికల్ మాత్రం ఉంటుందండి. సో మీకు కెమికల్ ఫ్రీలో మంచి బ్లాక్ హెన్నాని ట్రై చేయండి. మన దగ్గర ఓన్లీ 60 రూపీస్లోనే బ్లాక్ హెన్నా అయితే ఉంది. అండ్ వీడియో కూడా ఉంది. బట్ చేసి నేను చాలా డేస్ అయింది కాబట్టి కొత్త వాళ్ళు బ్లాక్ హెన్నా ఉంటుందా మీ దగ్గర అని చాలామంది అడుగుతున్నారు. సో మళ్ళీ ఒకసారి నేను మీకు అది షేర్ చేస్తాను డెఫినెట్లీ. సో గాయ్స్ ఇలా నేను మిక్స్ చేసుకుని తర్వాత ఇప్పుడు హెయిర్కి అయితే అప్లై చేస్తాను. ఫస్ట్ కోంబింగ్ చేసుకోండి. అండ్ సిరం కానీ అలా కండిషనర్స్ కానీ పెట్టి అలా ఏమి ఉండకండి. జస్ట్ హెయిర్ వాష్ చేసుకోండి. అంటే ఒక 1 డే బిఫోర్ అలా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఈ షేడ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా నెక్కి, ఫేస్కి బాగా టచ్ అయ్యి మనకి కలర్ ఏం డిసప్పాయింట్ అవ్వదు. ఫేస్ బ్లాక్ లాగా ఇది జస్ట్ మనకి అలా అంటినా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో అలా కూడా అంటకూడదు అంటే ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఫోర్ హెడ్ అండ్ అరౌండ్ నెక్, ఇయర్స్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ షేడ్ అనేది అంటకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేనైతే ఒక సెక్షన్ తీసుకొని టై చేసేసాను. ఎందుకు అంటే నేను ఫ్రంట్ వేసుకోవట్లేదు, అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది అని. సో ఓన్లీ ఎడ్జెస్కి అయితే వేసాను అనమాట. సో ఎడ్జెస్కి వేసి ఒక లేయర్ని టై చేసేసాను. ఇలా బ్రష్తో 1 ఆఫ్ ది లేయర్ తీసుకుంటూ మనం అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ నేను అలా ఏం చేయట్లేదండి, కంప్లీట్ వేసేస్తున్నాను. సో ఇలా హ్యాండ్తో వేసేసుకున్న సరిపోతుంది. అండ్ మనం ఏంటి అంటే మనం సెల్ఫ్గా వేసుకుంటాం కాబట్టి అంత నీట్గా వేయలేము. ఇలా హ్యాండ్తో వేసేసుకోండి, ఒక్కొక్క లేయర్ మనకి అంత కనిపించదు కాబట్టి. అండ్ ఎవరు హెల్ప్ అయినా తీసుకుంటే అలా వేసుకోవచ్చు. బట్ ఈ షేడ్ అయితే మనకి బ్లాక్ మిక్సింగ్లోనే ఉంటుంది. ఎక్స్పెషల్లీ మనకి ఏం కనిపించదు, అంటే హెవీగా కనిపించదు. సో అందుకని నార్మల్గా అయినా మీరు వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా ఈజీగా అయితే వేసేసుకొని హెయిర్ అంతా కూడా టై చేసేసి 15 to 20 minutes ఉంటే సరిపోతుంది. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ 200 రూపీస్, వెరీ అఫోర్డబుల్ రేంజ్. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి గాయ్స్. అండ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా రొటీన్ బ్లాక్ హెయిర్ కాకుండా
కొంచెం షేడ్ ఇద్దాము, కొంచెం డిఫరెంట్ లుకింగ్ కావాలి హెయిర్ అన్న వాళ్ళు తప్పకుండా ఈ షేడ్ మీకు యూజ్ అవుతుంది గార్నియర్ కంపెనీలో. అండ్ ఇంకా బెస్ట్ ప్రొఫెషనల్ కూడా ఉంది మన దగ్గర, సైలాక్సీ చాలా బాగుంటుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో అది 150 రూపీసే, ఇంకా దీనికంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ గాయ్స్ ఇట్లా మనము కంప్లీట్గా హెయిర్కి అప్లై చేసేసుకుందాము, అప్లై చేసుకొని టై చేసేద్దాము. అండ్ మీరు ఇది యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే పర్మనెంట్ అని చెప్పి మనకి బాక్స్ మీద మెన్షన్ చేసి ఉంది, బట్ పర్మనెంట్ అయితే ఉండదండి, అది జస్ట్ మనకి అలా ఉంటుంది. ఒక 10 వాషెస్ వరకు ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేసి ఉంది బాక్స్ పైన. అండ్ మనకి ఇది వచ్చేసేసి జస్ట్ ఒక 4-5 వాషెస్కి పోతుంది అనమాట, పర్మనెంట్ అనేది ఏమి ఉండదు. సో ఇది సెలూన్లో చేయించుకున్నట్లయితే మంచి షేడ్స్ మీకు అవి 4000-5000 ప్రైస్ ఉంటుంది, అది కూడా మీకు ఉంటుంది అనమాట ఎక్కువగా పర్మనెంట్ చేయించుకున్నట్లయితే. ఆ వీడియో కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను మీతో. అండ్ ఇట్లా మనం కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా హెయిర్కి మొత్తం కూడా టై చేసేసి ఎలాంటి క్యాప్ కూడా వేయవసరం లేదు, జస్ట్ వేసి అలా అయితే వదిలేసేద్దాము. వదిలేసేసి ఇంకా మనము ఏంటి అంటే నార్మల్గా హాట్ వాటర్, కూల్ వాటర్ అలా ఏముండదు, ఏ వాటర్ అయినా చేసేయచ్చు ఈజీగా. ఇలా వదిలేసిన తర్వాత మనం ఇంకా గ్లౌజ్ అనేది రిమూవ్ చేసి కూడా చూపిస్తాను. హ్యాండ్ ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు, నాకు లైట్గా అయింది, సేమ్ అదే కలర్లో అయితే వచ్చింది ఇక్కడ నెక్ కూడా. సో కొంచెం మీరు కేర్ఫుల్గా అయితే వేసుకోవాలన్నమాట. అండ్ నెక్ కంటింది నాకు, బట్ కానీ కంప్లీట్గా అయితే రిమూవ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ హెయిర్ వాష్ మీరైతే చెక్ చేయొచ్చు, అంత కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, వెట్ మీద అయితే అసలు ఏం కనిపించట్లేదు. కొంచెం డ్రై అయిన తర్వాత కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మీరు షేడ్ అనేది కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు, బ్లాక్ మీద మనకి కొంచెం షేడ్ అయితే కనిపిస్తుంది, హెవీగా కాదు, అంటే నార్మల్గానే కనిపిస్తుంది, హెవీ లుకింగ్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు, కొంచెం మనకి లైట్గా చేంజ్ అయింది అనమాట, చాలా లైట్గా, హెవీగా అయితే అసలు ఏం కనిపించట్లేదు, చాలా తక్కువగా అయితే చేంజ్ అయింది. అండ్ ఇలా కూడా మాకు సాటిస్ఫాక్షన్ కాదు, మంచి షేడ్స్ ఇవ్వాలి, డార్క్లో మంచిగా అంటే ఇట్లా రూట్స్ తీసుకొని అప్లై చేయాలి, మంచి ట్రెండీ కలర్స్ కావాలి అనుకున్నట్లయితే కామెంట్లో చెప్పేయండి, నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. అండ్ గాయ్స్ ఇలా చాలా ఈజీగా అయితే మీరు వేసేసుకోవచ్చు అనమాట. వేసుకున్నాక మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా కనిపిస్తుంది. అండ్ చాలా ఈజీగా ఇంట్లో ఇలా తక్కువ రేంజ్లో వేసేసుకోవచ్చు. అండ్ సో మనకి వెట్ మీద అలా అయితే ఉంది, కంప్లీట్గా డ్రై అయిన తర్వాత హెయిర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఉన్న షేడ్ మీద కొంచెం మనకి డార్క్ షేడ్లో అయితే కనిపిస్తుంది అంతే, హెవీగా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, నార్మల్గానే ఉంది, లైట్గా అయితే మనకి షేడ్ వచ్చింది అంతే. అండ్ హోప్ యూ గాయ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై.